జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? ఈ రోజుల్లో మన కళ్ళ ముందే వేలాది మంది తమ జీవితకాల కష్టాన్ని, సంపాదనను ఒక్క సెకన్లో పోగొట్టుకుంటున్నారు. అసలు దీనికి కారణమేంటో తెలుసా? ఆశ మరియు ఆలోచించకపోవటం. దీనికొక అద్భుతమైన స్టోరీ ఉంది. అదేంటో చూద్దాం. ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. వేటాడే ఓపిక లేక అది ఒక కుట్ర పన్నింది. గుహ బయట కూర్చొని, నాకు వయసైపోయింది, నా దగ్గర ఉన్న అపారమైన ధనాన్ని, జ్ఞానాన్ని నన్ను పరామర్శించడానికి వచ్చే జంతువులకు పంచి ఇస్తాను అని ప్రచారం చేసింది. ఆ మాటలు వినగానే అడవిలోని జంతువులకు ఆశ పుట్టింది. ఉచితంగా ఆస్తి వస్తోంది కదా అని ఆలోచించకుండా ఒక్కొక్కటిగా గుహలోకి వెళ్ళాయి. కానీ ఒక తెలివైన నక్క మాత్రం దూరంగా నిలబడి గమనించింది. సింహం ఎంత ఆశ చూపించినా లోపలికి వెళ్ళలేదు. సింహం నక్కను చూసి ఎందుకు రావటం లేదు అని అడిగింది. అప్పుడు నక్క ఒక పవర్ఫుల్ మాట చెప్పింది. నేను ఆశపడటానికి ముందు నా కళ్ళతో ఒక నిజం చూశాను. నీ గుహలోకి వెళ్ళే అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చిన అడుగుజాడలు ఒక్కటీ లేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ కథ ఈనాటి డిజిటల్ సమాజానికి ఒక నిలువెత్తు అద్దం. మీకు ఉచితంగా లాటరీ వచ్చింది. ఈ లింక్ క్లిక్ చేస్తే ఇంట్లోనే ఉండి రోజుకి 10,000 రూపాయలు సంపాదించొచ్చు. పార్ట్ టైం జాబ్స్ అని వచ్చే మెసేజ్లే ఈనాటి సింహం వేసే ఎరలు. మనం కూడా ఆలోచించకుండా ఈ లింక్స్ క్లిక్ చేసి ఓటీపీలు చెప్పి సైబర్ నేరగాళ్ల గుహలోకి స్వయంగా వెళ్ళిపోతున్నాం. నక్కలాగా ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నాకు పరిచయం లేని వ్యక్తి నాకు ఉచితంగా డబ్బెందుకు ఇస్తాడు? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అని ప్రశ్నించుకోండి. గుర్తుపెట్టుకోండి, అడుగు ముందుకు వేసే ముందు దాని ఫలితమేంటో ఆలోచించటమే అసలైన తెలివితేటలు. ఆశపడితే ఆపద తప్పదు.